రెండవది రక్షణ అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. రక్షణ అనుభవం కలిగిన వారు అంటే ఎవరంటారు? బాప్తిసం తీసుకున్నారు అంటే వీళ్ళు ఇక క్రిస్టియన్సే కదా, ఇంక డౌటా? కంప్లీట్గా వీళ్ళు రెండవ రకం. క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్తారు? చర్చెస్కి వెళ్తారు, మందిరాలకి వెళ్తారు. ఓకే, అయితే చాలాసార్లు నేను చెప్పాను, మందిరం వెళ్ళగానే సరికాదు. హల్లెలూయా. క్రిస్టియన్స్ అనే వాళ్ళు మందిరానికి వెళ్తారని చూసాం కదా. అసలు మందిరంలో రావడంలో గొప్పతనం ఏముంది? మందిరానికి రావడంలో గొప్పతనం ఏముంది చెప్పండి. మందిరంలో రావడంలో గొప్ప విషయమే ఉంది. మీకు ఒక చమత్కారం చెప్పనా? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు, ఆ అలవాటు ఈ అలవాటు గలవాడు ఉన్నాడు. హల్లెలూయా. నేరుగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తీయండి ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ యొక్క ఆంతర్యం ప్రభు మనకు బయలుపరచును గాక. ఏంటండి ఉపయోగము? మందిరానికి వెళ్ళడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా? మందిరాల్లో కూర్చుడే గొప్ప అనుకుంటున్నారా? ఎవడంట భూమి మీద అటు ఇటు తిరిగేవాడు కూడా వస్తాడంటవా? నీకు ఓపిక ఉంటే ఎంత లెక్క తిరుగుతావు? మహా అయితే నీ ఊరు తిరుగుతావు, లేదా నీ జిల్లా తిరుగుతావు, నీ రాష్ట్రం తిరుగుతావు, అంతేగా. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? భూమి మీద మొత్తం సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? ప్రపంచం అంతా ప్రపంచ యాత్రికుడు ఫ్రీగా తిరుగుతాడు. అలా తిరిగేవాడు కూడా వచ్చేసాడు మందిరానికి. గొప్ప అంటారా? దేవుని మందిరానికి రావడంలో పెద్ద విశేషం ఏం లేదండి. నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న అద్భుతం జరిగింది అనుకోండి, వచ్చేస్తావు మందిరానికి. అవునా కదా? నీ జీవితంలో ఏదైనా చిన్న కార్యం జరిగింది అనుకోండి, మందిరానికి వచ్చేస్తారు. అయితే వారు నిలబడేది కలగాల. హల్లెలూయా. నేను అంటాను, మందిరానికి వచ్చిన వాడల్లా అచ్చమైనడేనా అంటే అర్థం ఏంటి? అపవాది కూడా వెళ్ళాడు మందిరానికి. మీరు చాలా అనుమంది అనుకుంటారు, దేవుని సన్నిధిలో దయ్యాలు ఎందుకు వెళ్తాయండి? దయ్యాలు కాదు, దయ్యాలకి లీడరే వెళ్తాడు. హల్లెలూయా. దయ్యాలకి అధిపతి కూడా వెళ్ళగలుగుతాడు. ఏమండి? వాడే దేవుని మాటలకి అందజేయకుండా సరైన టైంలో ఏదో కిలుగుతూ ఉంటాడు. నీ హృదయానికి గుచ్చుకునే మాట ఏదో రిలీజ్ అవుతుండగానే వాడేం చేస్తాడు? నీ పిల్లని గిలుతాడు, నీ పాపని గిలుతాడు, ఆడికి ఎవరు లెగిస్తాడు. నువ్వేం చేస్తావు? నీ మనసు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. నేను అందుకే అంటాను, మందిరానికి రావడానికి ముందుగానే మనం సిద్ధపడి రావాలి. హల్లెలూయా. ఏం సిద్ధపడి రావాలా? శుభ్రంగా మైసూర్ శాండిల్ వేసి స్నానం చేసుకోవాలి, నున్నగా తల దూకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి. ఇంతకంటే సిద్ధపాటే ఉంది అసలు? హల్లెలూయా. ఇది కాదు. 2-3 రోజుల ముందుగానే, ప్రభువా 2-3 రోజుల్లో పునరుద్ధానపు దినం రాబోతుంది, నేను నా కుటుంబంతో మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ వెళుతున్నప్పుడు నా పిల్లలలో నాకు సమస్యగా ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు తెలియని మత్తు ఆత్మ నన్ను ఇబ్బంది పెడతా ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడు నా మనసు డిస్టర్బ్ అవుతుంది. అక్కడికి వెళ్తున్నప్పుడు వాక్యం మీద నా మనసు ఉండట్లేదు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. ఇవన్నీ సిద్ధపరచుకోవడం అన్నమాట. ఏంటాను, మందిరానికి వచ్చే కాడికే మనము షబాష్ అనుకునే లెక్క ఉంటే అసలు ఏముండదు అందులో. నువ్వు వస్తావులో విశేషమే ఉంది. నేను అంటాను, అపవాదిగాడికి మారు మనసు ఉందా? రక్షణ ఉందా? ఆడు కూడా వచ్చేసాడు మందిరానికి. యేసు ప్రభు రక్తంలో కడగబడి నువ్వు రావడం పెద్ద విశేషమే ఉంది అసలు. అవునంటారు కాదంటారా? అలాంటి వాడు కూడా మందిరానికి వచ్చేసి నువ్వేమనుకుంటున్నావు? అలా చూసి నేను క్రమంగా మందిరానికి వెళ్ళేదాన్ని, హల్లెలూయా అని పొంగిపోతే ఏం లేదు, అంతా బుస్సే. మన విశ్వాసం మందిరం కాడికి వెళ్ళే కాడికే ఉంటే ఇంకేం లేదు.
కొత్తగా సంపాదించుకోవాలి. నా స్టేట్మెంట్ ఏంటంటే, నీవు మందిరంలో ఉండడం కాదు, అంటే నీవు దేవుని సన్నిధిలో ఉండడం కాదు, నీలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. నీవులో దేవుని క్రియలు ఉండాలి. నీవు దేవుని మందిరంలో కూర్చోడం గొప్ప ఏముంది? ఏదో సమయం కుదిరింది వచ్చేసావు, ఇంటి పల్లె లేదు వచ్చేసావు, లేదు 2 వారాల 3 వారాలు కూడా వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏదో అంటనే వచ్చేసావు. అలా వస్తున్న ఉపయోగం ఉందా? నీవు దేవుని సన్నిధిలో విషయం ఉండడం పెద్ద విశేషం కాదండి, నీలో దేవుడు ఉండడం విశేషం. హల్లెలూయా. ఉంటాడా? అందరిలోనూ ఉంటాడా? అపవాదిలో ఉన్నాడా? అపవాది దేవుడి సన్నిధిలో ఉన్నాడు. అపవాదిలో దేవుడు ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? ఒకసారి నేను ప్రశ్నించుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కరెక్టే, నీలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? హల్లెలూయా. నీలో దేవుని క్రియలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడంటే ఎలాగా? నీ రూపం మారిపోయి యేసుక్రీస్తు రూపం వచ్చేద్దా? కాదుగా. నీ క్రియలేగా, అంటే నీ ప్రవర్తనేగా, నీ భాషేగా, నీ వేషమేగా, నీ ప్రార్థనా జీవితమేగా యేసు ప్రభువుని కనబరిచేది. హల్లెలూయా. మనము దేవుని మందిరంలో ఉండడము గొప్ప కాదు, మనలో దేవుడు ఉండాలి. దేవుని మందిరం ఒకటి ఉంది, దేవుడు ఇంకేమంటాడు? మనమే దేవుని ఆలయము. హల్లెలూయా. నీ హృదయము నా ఆలయము. హల్లెలూయా. అవునా కాదా? అందులో దేవుడున్నాడా? ఎందులో? నీ హృదయం అనే ఆలయములో దేవుడు ఉన్నాడా? నేను ఎప్పుడో నా ప్రారంభ దినాల్లో చెప్పిన ఒక మాట, ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో వాడు ఎలా ఉంటాడంటే దేనికి కదలడు. హల్లెలూయా. దేనికి కంగారు పడ్డా. హల్లెలూయా. దేనికి భయపడ్డు, నెమ్మలాగా ఉంటాడు. చూసేవాడు బీపీ వచ్చిపోతాడు. కానీ ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో వాడు కలవరపడ్డాడు. హల్లెలూయా. అలాంటి జీవితాల్లో నీ జీవితం ఉందా? లేకపోతే తప్పేం పోయిందేం లేదు. ఈరోజు వాక్యం బయలుపరుస్తుంది ఏమని? నేను సన్నిధికి వెళ్ళిపోతున్నాను, సంకలు కొట్టుకుంటున్నాను, కానీ నాలో దేవుడు లేని సంగతి ఈరోజు నాకు బయలుపడింది. కాబట్టి ఏం చేయాలా? నా హృదయం అనే ఆలయంలో నేను దేవుని ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నాడనుకో, నీ జీవితంలో ఉన్నాడనుకో, ఎలా ఉంటావు? నువ్వు నిమ్మలంగా ఉంటావు. దేనికి కలవరం ఉండదు, దేనికి భయం ఉండదు, దేనికి కన్ఫ్యూజన్ ఉండదు. ఏమి చేసిన ఒక క్లారిటీతో చేస్తావు. మన హృదయమే దేవుని ఆలయమే ఉన్నది కదా. ఆ ఆలయంలో దేవుడు లేకుండా నువ్వు వెళ్ళి ఆలయంలో కూర్చుంటే ఉపయోగం ఏంటి? అలా వచ్చేవాళ్ళు అపవాది కూడా ఉన్నాడు. ఎందుకు వచ్చంటారు దేవుడి సన్నిధికి అపవాది? ఎందుకు వచ్చంటారు? ఒక నీతిమంతుని శోధించడానికి. హల్లెలూయా. ఒక పరిశుద్ధుని శోధించడానికి. హల్లెలూయా. ఒకరిని ఆశీర్వాదాలోంచి లాక్కి వెళ్ళి దేవునికి దూరం చేయాలని ఎక్కడికి వచ్చాడు? అసలు ఎక్కడికి వెళ్ళాలి? లోకంలో వెళ్ళి లోకంలో కదా పట్టుకోవాలి. కానీ ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? హల్లెలూయా. యోబు అంటే ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఆ యోబులో ఎవరున్నారు? ఆమేన్. యోబు జీవితంలో దేవుడున్నాడు స్పష్టంగా. అందుకనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ నీతిమంతుని తన రాజ్యంలోకి లాక్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. మందిరానికి అసలు నేను చెప్పేది ఏంటంటే, క్రమముగా మానక మందిరానికి వెళ్తున్న వారే ఈజీగా మోసపోతున్న దినాలు ఇవి. ఈజీగా ట్రాప్ అవుతున్నటువంటి దినాలు. అలాంటి దినాలలో అసలు క్రమమైనటువంటి మందిరానికి వెళ్ళేటువంటి అలవాటే లేని మనము ఇంకెంత తొందరగా మోసపోతామో ఆలోచించండి. మీకు తెలీదు, మీ కళ్ళను మాయ చేసేస్తాడు, అద్భుతాలు చేసేస్తాడు, గాల్లోంచి ఏవో తీస్తాడు. కానీ నువ్వు స్పష్టంగా ఆలోచన చేస్తే ఏది వాక్యానికి సెట్ అవ్వదు. అదే అపవాది కార్యం నువ్వు గమనించాలి. అది అడ్డగోలుగా ఉంటుంది. నువ్వేం చూస్తావు? జరిగింది కదా అని చూస్తావు, కానీ అడ్డగోలుగా జరిగిందని పట్టుకోవు.
ఆశీర్వదించబడుతున్నాడు చూస్తాడు, అడ్డగోలుగా ఎదిగేస్తాడు చూడు. దేవునికి దయానికి తేడా అక్కడే ఉంటుంది. నువ్వేం చూస్తావు? మ్యాజిక్ చూస్తావు. మ్యాజిక్ ఎలా జరుగుతుందని ఆలోచించవు. కార్యం జరగడమే చూస్తావు, కానీ కార్యం ఎలా జరుగుతుందో ఆలోచించవు. నేను ఎప్పుడెప్పుడో ఒక మాట చెప్పాను, నీకు టీవీలో కనబడే 2 పద్ధతులు ఉన్నాయి, గుర్తుందా? ఏ 2 పద్ధతులు? ఒక మంచి పని చేయి, ఒక నిలిచి పొడి చేసేయి, రెండింటిలో పడతావు. రెండింటిని బట్టి నేను చూపిస్తారు బాగా చక్కగా. ఇప్పుడు బాగా టెక్నాలజీ అందుబాటులో ఉంది, మంచి హెచ్డి క్లారిటీలో చూపిస్తాడు నిన్ను. ఏం చూసి నువ్వు కనబడాలా? ఏమంటే ఒక మర్ర చేతి చూపించట్లా ఈ రోజుల్లో? చూపించరా? చూపిస్తారుగా. అంటే కార్యం జరగడమే నీకు కావాలా? ఎలా జరుగుతుంది? లేదా ఆ మోషే తన అద్భుతాలు చేసినప్పుడు చేయలేదా మాంత్రికులు? ఎన్నిసార్లు చెప్పనా? చేస్తారు, రకరకాలుగా చేస్తారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, మందిరానికి రావడం మంచి అలవాటే, కానీ నీవు మందిరానికి వచ్చే భక్తురాలుగానే ఉండిపోతే పెద్ద ఉపయోగం ఏమీ లేదు. వాడు కూడా వస్తాడు, వచ్చి ఎందా కూర్చుంటే అబ్బా ఆడు బయటికి వెళ్ళొద్దాం లాక్కెళ్తాడు. అది ఏదో ఒక పనిగానో, ఏదో ఒక అవసరంగానో, ఏదో ఒక రోగంగానో, ఏదో ఒక మనస్పర్ధత పుట్టించి ఈజీగా నేను లాక్కెళ్ళిపోతాడు. ఒక సేవకుడు అంటే నేను విన్నాను, ఒక విశ్వాసి అంట, చెప్పాను కదా, రక్షించబడ్డామంటే యేసు ప్రభుతో ప్రధానం అయిపోయింది. నీకు ఇక వంకర చూపులు చూడకూడదు. హల్లెలూయా. ఏంటి ఆ వంకర చూపులు? ఇక వంకర చూపులు, పక్క చూపులు ఉండకూడదు. ఇక ప్రధానం అయిపోయింది దేవుని సన్నిధితో, అంటే దేవునితో. ఇక ఆ సేవకుడికి ఏదైనా చికాకు వచ్చి, లేక ఆయనకి ఏదైనా మెంటల్ వచ్చి నేను మెడపట్టి బయట గెంటైతే కూడా పోకూడదంట. హల్లెలూయా. నేను ఎందుకు పోవాలి? నా దేవుని సన్నిధి, నా సంఘం అనాలంట. ఎక్కడున్నారు అలాంటి వాళ్ళు? ఓరా నువ్వు కాబట్టి 100 మంది హల్లెలూయా అనేవాళ్ళు ఎంతమంది? ఏమండి, ఈ మందిరం కడుతున్నప్పుడు నా కష్టం ఉంది ఇందులో అని ఎవరైనా అడుగుతాడా? నా కష్టార్జితం ఉంది ఇందులో అని ఎవరైనా అడుగుతాడా? నేను ఊడ్చాను, నేను కడిగాను, నేను తుడిచాను అని ఎవడంటాడా? ఓ నీ మందిరం ఒక పెద్ద మందిరమా? ఎందుకంటే పెద్ద మందిరానికి వెళ్తా అంటాడు. లక్కిపోయాడు. హల్లెలూయా. ఈ సమాజంలో ఇలాంటిది ఉందా లేదా? కొంచెం వాళ్ళ గౌరవాన్ని తగ్గినట్టుగా కొంచెం తగ్గించి మాట్లాడినా సరే జంప్ ఎక్కడికి? పెద్ద మందిరానికి వెళ్తా. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధి ఎందుకు వస్తారు? దేవుని నాతో మాట్లాడడం వస్తారా లేదా? నాకు అర్థం కాదు. మాట్లాడాలి కదా. మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒకవేళ మన ఏదైనా చిన్న పొరపాటు ఉందనుకో, దాని గురించి దేవుడు మాట్లాడ్డా చెప్పడా? చెబుతాడు. అప్పుడు నీకెందుకు కోపం? దాన్ని సెటరేట్ చేసుకోవాలి అంతే. హల్లెలూయా. అలాంటి విశ్వాసాలను సంపాదించడం చాలా కష్టం. అలాంటి విశ్వాసాలే కావాలి. నీ ఒకటి మందిరం ఎలా అయిందయ్యా? ఒకడే కట్టుకున్నావా? నా కష్టం లేదు ఇందులో, నా శ్రమ లేదు ఇందులో, నేను సిమెంట్ కలపలేదా, నేను నీళ్ళు పోయలేదా, వచ్చి పొద్దున సాయంత్రం తడపలేదా, నేను మందిరాన్ని ఓడవలేదా, ఎడబోతాను, నీకు ఇష్టం లేకపోతే మూల కూర్చుంటా. హల్లెలూయా. వీళ్ళు అపవాది చేత చిక్కబడరు, అపవాదికి దొరకరు వీళ్ళు. అసలు సంఘ నాయకుడే రాబాగా పో అంటే ఏమంటున్నాడు? హల్లెలూయా. నా సంఘం నుంచి నన్ను పొమ్మడానికి నువ్వెవరు అసలు అన్నట్టుగా మాట్లాడాలి. ఇది నా సన్నిధి, నా కష్టం ఇందులో ఉంది, నా శ్రమ ఇందులో ఉంది, నా డబ్బు ఇందులో ఉంది, ఇది నా సంఘము. నీకు నేను నచ్చకపోతే నా సంఘం నుంచి, నా ఇంటి నుంచి నన్ను వెళ్ళిపోమంటావా? అవసరం ఆ మూల కూర్చుంటానని వాక్యం విని వెళ్ళాలంట. అలాంటి బలమైనటువంటి విశ్వాసాలుగా ప్రతి ఒక్కరు ఎదగాలి. హల్లెలూయా. కానీ ఉన్నారా? మీలో ఉన్నారా? పోనీ మందిరం కొత్త గొప్ప. దేవుడు నీలో ఉన్నాడు ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఇలా నువ్వు రివర్స్లో అడిగినప్పుడు. హల్లెలూయా. అవునా కదా? ఎక్కడ 2 ముగ్గురు ఉంటారో అదే నా సన్నిధి అన్నాడు దేవుడు. అవునా కదా? అంటే 2 ముగ్గురు అంటే మిమ్మల్ని బట్టే దేవుడి సన్నిధి ఉంది, అక్కడే ఆయన ఉంటా అంటున్నాడు.
బలమైన విశ్వాసులు మాత్రమే ఇలాగ మాట్లాడగలుగుతారు. బలమైనటువంటి విశ్వాసులు మాత్రమే అవసరమైతే కొన్ని చోట్ల చూశాను, సేవకులు మాలాగా యవ్వన కాలంలో పరిచయకు వచ్చిన వాళ్ళ కంటే చాలా వయసులో, జ్ఞానములో, అనుభవంలో పెద్ద వాళ్ళు విశ్వాసులుగా ఉంటారు, తల్లులుగా. ఇది యవ్వనములో తెలిసి తెలియక మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కవర్ చేస్తారు. హల్లెలూయా. అవసరమైతే కూర్చోబెట్టి నచ్చ చెప్తారు కూడా. వాళ్ళు విశ్వాసులు. దేవునామానికి మహిమ కలుగును గాక. అంతేను కానీ ఆయన మాట్లాడిన దాన్ని తప్పుపట్టో, ఆయన క్రమాన్ని తప్పుపట్టో వేరే దారి చూసుకోరు. అసలు అది పద్ధతి కాదు. ప్రధానమైంది ఎక్కడ వెళ్తుందా వెళ్తే నేను తేడాగా లెక్కేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. మొదటి రకము దేవుని ఎరుగని ప్రజలు, వారితో మనకు పని లేదు. దేవుడు వారికి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు రక్షణకు వస్తారు. రెండో రకం రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. దాన్ని బట్టి నేనే చెప్తున్నాను, మందిరానికి వెళ్తే పెద్ద విశేషమే ఉంది, అపవాది కూడా వచ్చేస్తాడు కదా మందిరానికి అంటున్నా. వీళ్ళు రెండో రకం. అంటే రక్షించబడారు కాబట్టి, ఏదో కార్యం జరిగింది కాబట్టి, ఏదో మేలు జరిగింది కాబట్టి మందిరానికి వస్తారు. ఇది రెండో రకం. మూడో రకం ఉన్నారు, దేవుని సన్నిధిలోనే ఉంటూ దేవునికి వేరుగా జీవిస్తారు. హల్లెలూయా. ఉదాహరణ కూడా రాసుకున్నా. ఇస్కరియోతు యూద ఎక్కడుంటారు, దేవుని సన్నిధిలోనే ఉండి దేవునికి వేరుగా జీవిస్తారు. మందిరంలోనే ఉండి మందిరానికి వేరుగా జీవిస్తారు. ఇస్కరియోతు ఎక్కడున్నాడు, ఎలాగెళ్ళాడు, యేసు ప్రభువు ఆయన చేర్చుకున్నాడు శిష్యునిగా. మామూలు క్యాండిడేట్ కూడా కాదు, మళ్ళీ విశ్వాసం కూడా కాదు కదా, శిష్యునిగా. అవునా కాదా? యేసు ప్రభువు ప్రతి మీటింగ్లో ఇస్కరియోతు ఉన్నాడా లేడా, ఆయనతో పాటు కూర్చొని భోజనం చేశాడా లేదా, అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడా లేడా, దేవునితో పాటు ఉన్నాడా లేదా. కానీ దేవుని దగ్గరే ఉంటాడు, కానీ దేవుని సన్నిధిలో ఉంటాడు, కానీ దేవునికి వేరుగా బ్రతుకుతాడు. డీలింగ్స్ ఎవరితో, మంచి చెడ్డ ఎవరితో, రాకపోకలు ఎవరితో. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, ధనాపేక్ష సమస్త కీడుకి మూలము. ఆమేన్. ఈయనకి దేని మీద మనసు వెళ్ళింది? ఇదిగో మీ గురించి నాకు బాగా తెలుసు, మా యేసయ్యని మీరే అంటది కదా, మా యేసయ్యని కొట్టాలని చూస్తున్నారు మీరు, మా యేసయ్యని పట్టుకోవాలని చూస్తున్నారు మీరు, ఎంత ఇస్తావు? హల్లెలూయా. నేను అడుగుతున్నాడండి. శాస్త్రుల దగ్గరికి, నువ్వు పరిశీలన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టిస్తే నాకు ఎంత ఇస్తావు? ఈ ఇస్కరియోతు యూదా ఎక్కడ వాడు? నేను గతంలో అప్పుడప్పుడు ఒకసారి చెప్పా, శిష్యులుగా వాళ్ళు తీసుకున్నా అంటే వాళ్ళకి మారు మనసు ఉండదా, రక్షణ ఉండదా? ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారి సాక్షాత్తు తనకు తాను తగ్గించుకొని యోర్దాను నదిలో వెళ్ళి పద్ధతిగా క్రమానుసారంగా బాప్తిసం తీసుకున్నాడు. అవునా కదా? అలాంటి శిష్యులు వదిలేస్తాడా? వదలగా. ఆయనే తీసుకున్నప్పుడు వాళ్ళ శిష్యులు ఎందుకోడు? అలాంటి ఇస్కరియోతు యూదా దేవునితో నడుస్తాడు, దేవునితో ఉంటాడు, దేవునితో తింటాడు, కానీ డీలింగ్స్ మాత్రం బయట. మాటలు బయటవి, జీవితము బయటది, సంభాషణ బయటది. నీలో ఎవరున్నట్టు? నీవు ఎక్కడున్నావు? మళ్ళా ఆదివారం వచ్చేస్తాం. హల్లెలూయా. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి అన్నట్లా, విశ్వాసులు ఉండకూడదని చెప్తున్నా. ఇంకా పోలేదా చిలిపి చేష్టలు? ఏమండి, ఇంకా పోలేదా అల్లరి చిల్లరి మాటలు? ఇంకా పోలేదా అసభ్యకరమైనటువంటి సంభాషణ, జోకులు? అవన్నీ లోకంలో పుష్కలంగా ఉంటాయి. అవి మనలో కనబడవచ్చునా? ఈ సమాచారం ఎక్కడిది? బయటవి. నువ్వెక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉంటావు, కానీ నీ జీవితంలో బయటవి. ఇస్కరియోతు యూదా జీవితానికి ఆలోచన చేస్తే నాకు ఎంతటి భాగ్యం అండి, నిజంగా ఎంతటి భాగ్యము. యేసు ప్రభువారిని కళ్ళుతో చూచి నేను అంటాను, రోగుని బాగు చేసినప్పుడు లేడా ఇస్కరియోతు యూదా? ఉన్నాడు. వాళ్ళు పడవలో వెళ్తున్నప్పుడు పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది.
అప్పుడు యేసుప్రభు వారే కదా లేచి గాలిని గద్దించాడు. ఆ అద్భుతం చూశాడే. ఆయనతో పాటు ఉన్నందుకు ఆయన కూడా పెళ్ళి తీసుకెళ్ళాడే. అక్కడ ద్రాక్షరసం అయిపోతే నీళ్ళని ద్రాక్షరసం మార్చాడే. అట రకరకాల చోటకి వెళ్ళి సువార్త చెప్పి ఎన్ని అద్భుతాలు చేశాడండి. 5 రొట్టెలు అవి ఎంత 5,000 మందికి పంచిపెట్టాడు. ఇవన్నీ కళ్ళతో చూడలేదా? చూశాడా? అంటే దేవుళ్ళు ఉన్నాడా? ఏమండి, ఇక నీకు నాకు లేదా అంటే భాగ్యం ఏంటది? దేవుని వెనకాల నడిచే భాగ్యము, దేవునితో నడిచే భాగ్యము. ఇంకా యేసుప్రభు వారు ఆ మినిస్ట్రీకి కావాల్సిన లావాదేవీలైనా ఆయన చూసుకోరు. ఎవరు చూసుకుంటారు? యూదా చూసుకుంటాడు. హల్లెలూయా. అయ్యా పలానా చోట మీటింగ్ పెడుతున్నాం, అక్కడ ఇంత ఖర్చు అయింది, అదంతా లెక్క ఎవరి దగ్గర ఉంటుంది? యూదా దగ్గరే ఉంటుంది. పలానా చోటకి మీటింగ్కి వెళ్ళాం, ఇంత కానుక వచ్చింది, అది ఎక్కడికి వెళ్తుంది? ఆయన దగ్గరే ఉంటుంది. అంటే ఎంత నమ్మకం ఉంటే అంత బాధ్యత దేవుడిస్తాడు. అవునా? అలాంటి వాడి జీవితం ఎవరితో లింకప్ అయిపోయింది? హల్లెలూయా. అలాంటి వాడి జీవితం ఎవరితో మింగిల్ అవుతుంది? మళ్ళీ ఇస్కరియోతు ఎక్కడున్నాడు? మందిరంలో. అవునా? అంటే ఇప్పటి సంభాషణ చెప్తున్నా, అంటే దేవునితో ఉన్నాడు. ఇస్కరియోతు ఎక్కడున్నాడు? మందిరం ఉన్నాడు. నేను అందుకంటే మందిరంతో ఉపయోగమే ఉంది. వాళ్ళు వచ్చేస్తున్నారు కదా. ఎవరు వాళ్ళు? అపవాది సంబంధులు కూడా వచ్చేస్తున్నారు. నువ్వు వచ్చేస్తున్నావు. అయితే తేడా ఏంది? ఈ తేడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనతో పాటు పక్కన కూర్చోబెట్టి భోజనం చేసే అవకాశం ఇస్కరియోతు యూదాకు వచ్చింది. ఆయన పక్కనే కూర్చొని భోజనం చేస్తూ ఉండేవాడు. నీకు నాకు లేదు కదా ఆ భాగ్యము. అలాంటి యూదా సైతం ఎలా పడిపోయాడు? నేను అంటాను, యూదానే పెద్ద దురాత్మ అంటారా, లేక ఆయనకి దురాత్మ పట్టాలా? యూదానే సాతానా, లేక సాతాను యూదాని పట్టిందా? హల్లెలూయా. యూదాని పెద్ద సాతాలా చూస్తున్నారు మీరు. యూదా సాతాలు కాదమ్మా, అపవాది వాళ్ళు దూరాడు. హల్లెలూయా. అయితే అపవాది ఎవరిలో దూరాడు? ఎవరిని పట్టుకున్నాడు? యూదా ఎక్కడ వాడు? దేవుని పక్కన వాడు. హల్లెలూయా. దేవుని మందిరం కూడా దేవుని పక్కన కూర్చుంటాడు. మీకు అర్థం కావట్లే ఇంకా? దేవుని పక్కన కూర్చుంటాడు. అలాంటి వాడి సైతం ఏం చేశాడు? అపవాది చేత మోసపోయాడు. అవునా కాదా? మోసపోయిన వాళ్ళు ఉన్నాడా లేడా యూదా? తీయండి ఒకసారి మత్తయి సువార్త 26 తీయండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం. ఏంటంట వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? లొకేషన్ ఏంటి అసలు? వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. డైనింగ్ టేబుల్లో ఎవరున్నారు? యూదా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెవరున్నాడు? యేసు ప్రభు వారు ఉన్నారు. అవునా కాదా? డైనింగ్ టేబుల్ మీద యేసు ప్రభు వారు, నాకు తెలిసి యేసు ప్రభు వారు సెంటర్లో ఉంటాడు, మిగతా వాళ్ళు పక్కన ఉంటారు. అవునా కదా? అంతే కదా? ఆమె చూసింది. హల్లెలూయా. ఏదో ఇప్పుడు కాలమానం బట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు డైనింగ్ టేబుల్ ఉన్నాయి అసలు? ఏదో రౌండ్గా కూర్చున్నారు. హల్లెలూయా. కూర్చున్నారు చక్కగా. అంటే యేసు ప్రభు వారితో పాటు కూర్చున్నాడు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు నువ్వు ఎవరితో పాటు కూర్చున్నావు చెప్పు నాకు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఇంకా నమ్మట్లేదు మీరు దేవుడు ఎక్కడున్నాడని? నమ్మట్లేదు మీరు దేవుడు ఎక్కడున్నాడని? అమ్మా, నువ్వు ఆయిల్ రాస్తే నిజంగా తగ్గిందని ఇది వాస్తవేనా? వాస్తవేనా? ఇలాంటి అనుభవంలో ఎవరికి లేదా? వాళ్ళ పాప ఇక్కడే నిలబడి ప్రార్థన చేస్తుంటే, నేను ప్రార్థన చేస్తుంటే ఆమెకు ఒక మాట చెప్పా, ఆ కిటికీలు ఓపెన్ చేయమ్మా అని. ఎందుకు చెప్పానమ్మా? అప్పుడు ఆమెకు తెలియదు. తెలుసా? నేను కిటికీ వేయమంటున్నాను అనుకుని ఆమె కిటికీ వేస్తుంది. కాదమ్మా, కిటికీ ఓపెన్ చేయని చెప్పి స్పష్టంగా చెప్పా. ఎందుకని? ఆ పిల్లని తాకినప్పుడు ఆ పిల్లను అస్వస్థం నాకు అర్థమైంది. అది ఇప్పుడు బయటకు రాబోతా ఉంది. హల్లెలూయా. దాన్ని గమనించి నేను, అది అనుభవం నాకు ఉంది ఆల్రెడీ. ఆ కిటికీని ఓపెన్ చేయమ్మా అన్నాను. ఒక చేయి తల మీద పెట్టాను, ఒక చేయి పొట్ట మీద పెట్టాను. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను.
ఏది ఉందో అది బయటకు వచ్చేసింది. హల్లెలూయా. అవేం చెప్పింది? ఆమెకేం ప్రాబ్లం ఉంది? వాంతులు చేసుకుంటా ఉంది. అప్పుడు దాకా బంగారులా బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నా. ఆ పాపకు ప్రార్థన చేసిన తర్వాత కడుపంతా దేవేసి ఉన్నదంతా బయటికి పోయింది. హల్లెలూయా. వెళ్ళిందా లేదమ్మా? ఆమె అనుకుని ఉంటుంది, అయ్యో పాస్టర్ గారికి పట్టేసింది అంత అయ్యో, ఊరికే చెప్తున్నాలే అమ్మా. దేవుడు నాకు ఇచ్చిన కృపా వరం అది వాస్తవంగా. ఇప్పుడు నేను వైద్యం చేస్తున్న రోజుల నుంచి నాలో ఉంది. అది చేయి పట్టుకుంటే అది శరీర సంబంధం బలహీనత లేదా దురాత్మ అనేది అర్థమైంది, నాకు అర్థమైపోయేది. అదేం విచిత్రము మరి నాకు అర్థం కాదు. నేను చాలాసార్లు ఇదేంటి బ్రో ఇలా అయితే వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు, పార్టీ గారు వాంతులు చేసుకుంటున్నాడు అంటారు. నాకే చాలాసార్లు సందేహం వచ్చింది. ఒక విషయం జ్ఞాపకం చేయనా? ప్రవక్త ఏలియా ఉన్నాడు కదా, ఎలీషా అంటే ఏలియా ప్రవక్త కదమ్మా. హల్లెలూయా. అందుకనే గొప్పోడా ఇలా ఆకాశం అగ్లి. అదేక ఎలీషా బాబు చనిపోతే ఏం చేశాడు? బాబు ఎంత ఉంటాడు అసలు? చిన్నపిల్లాడు. ఆ చిన్నపిల్లవాడు అంత బోర్లా పడుకొని ఏం చేశాడు? ఏమో నాకేం తెలుసు. ఈయన ముక్కు ఆయన ముక్కు మీద ఆనించి, ఈయన మూతి ఆ పిల్లవాడి మూతి మీద ఆరించి మనకు అలా ఉంది. దేవుడు ప్రత్యక్షత అది మనకు అర్థం కాదు. హల్లెలూయా. దాన్ని ఎవరైనా తప్పుపడతారా? ఆయనతో పోల్చుకుంటే చాలా ఉత్తమే. హల్లెలూయా. అవునా కాదా? కానీ ఆయన అలా చేసి ఆ పిల్లాడు బతికాడు. ఎందుకు మనకు తెలియదు. ఇక అలాంటి ప్రత్యక్షత ఆయనకు ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా? యేసుప్రభు ఉమ్ము రాశాడని విన్నారా? లేదా? అదేం క్రమం మరి? హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, మనలో అపవాది సంబంధమైన ఆలోచన రానియకూడదని నేను క్లారిటీ ఇస్తున్నా. దేవుడు అలా చేస్తాడా, అదేం పద్ధతి అన్నట్టుగా మనకు ఒకసారి అనిపిస్తుంది. అలాంటి వాటికి అవకాశం ఉండకూడదని క్లారిటీ ఇస్తున్నాను అంతే. తర్వాత చెప్పిందల్లా మీరేనారు కదా. ప్రార్థన చేస్తుండగానే మరి నేను కూడా చూడలా, మరి ఆ పిల్లకి వెచ్చద ముందో లేదో నాకేం తెలియదు. అవన్నీ నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. తర్వాత ఒళ్ళు చల్లబడిందని, తర్వాత అమ్మ నాకు బాగానే ఉందని ఆ పాప చెప్పడం, ఇదంతా మీరే విన్నారు. అలాగే ఆ సహోదరి కూడా చెప్తుంది, ప్రార్థన వెళ్తే అంటే ఆమెకు అనిపిస్తుంది ఏంటి నిజంగా అలా రాయంగా ఎలా తగ్గిపోయింది, అందుకే మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇలా జరిగిందని అని చెప్తుంది. మొన్న ఆ తల్లిగారు కూడా రాసుకున్నారు, అది కూడా నేను ఉపవాసం నుండి చేసిన ప్రార్థన చేసిన ఆ తైలమే. మాకు కావాలిగా, మేము పెట్టుకుంటాం. హల్లెలూయా. మాకు కావాలి కదండి ఆ తైలమే. ఇది వాక్యానికి వ్యతిరేకం కాదండి, వాక్యంలో స్పష్టంగా ఉంది. మీలో ఏమైనా రోగి ఉంటే మీరేం చేయాలా? అంతకన్నా ముందేం చేయాలి? సమాజపు అధికారి దగ్గరికి వెళ్ళి, అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన తెచ్చుకొని ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆయన మీకోసం ప్రార్థన చేసి నూనె రాస్తాడు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా అని దేవుడు చెప్పాడు. అది తప్పు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక ఈరోజు మన పాయింట్కి వస్తే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారితో నడిచాడు, యేసు ప్రభు వారిని కళ్ళతో చూచాడు, ఆయనతో పాటు కూర్చొని భోజనం చేశాడు. కానీ ఆలోచన ఎక్కడవి? బయటవి. ఈయన ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో. అందుకే అంటాను, దేవుని మందిరంలో ఉంటే పెద్ద ఉపయోగం ఏంటి? వాళ్ళు కూడా వచ్చేస్తుంటేను అసలు ఏమండి, దేవుని మందిరంలో రావడం పెద్ద విశేషం కాదు అని నాకు అనిపించింది. అవునంటారు కాదంటారు? ఇదంతా వింటే మీకు ఎలా ఉంది? నేరుగా అపవాదే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంటే నేను రావడం పెద్ద విశేషమా? కాదు కదా. సరే, వస్తున్న నీవు ఏం పొందాలా? ఒకటే, నువ్వు మందిరంలో ఉండడం కాదు, నీలో దేవుడు ఉండాలి. నువ్వు మందిరంలో కూర్చుంటే ఏముంది? అపవాది కూడా కూర్చుని వెళ్ళిపోతున్నాడు, కానీ ఆయనలో దేవుడు లేడు. అరే వచ్చా కాసి కూర్చొని ప్రార్థన చేయడు. చేస్తాడా? చేయడు, ప్రార్థన చేయడు. అపవాది ఒకటి చెప్తాను వినండి. అపవాది యొక్క సాతాను పాటలు పాడతాడు, అద్భుతమైన గాయకుడు అంట. ఎలాగా? దేవదూత అండి, మంచిగా దేవుడికి వర్షిప్ చేసేవాడు, అద్భుతంగా పాడతాడు.
ఎంతో అద్భుతంగా పాడగలుగుతాడు. ప్రధాన దేవత మళ్ళీ పాట పాడాడంటే అసలు మొత్తం దయలను వదిలిపోవాలి, అంత మంచి గాయకుడు. అపవాది పాట పాడగలుగుతాడు, వాక్యము చదవగలుగుతాడు, వాక్యము చెప్పగలుగుతాడు, కానీ ప్రార్థన చేయడు. హల్లెలూయా. ప్రార్థన రాదానికి మీరు ఎప్పుడైనా వాళ్ళని ఎదిరించాలనుకోండి, వాడిని మీరు ఏడిపించాలనుకోండి, ఒరే నువ్వు పాటలు పాడతావేమో కానీ నేను ప్రార్థన చేస్తా రా చూసుకుందామని. హల్లెలూయా. నాతో పాటు వచ్చి మోకరించాను, నీ దగ్గర రాడు చెప్తున్నా. అది చేత కాదు, అది చేతగాకి కింద పడ్డాడు. దేవుడికి లోబడి ఉండడం చేత కదా ఆడికి, దేవుడికి ప్రార్థన చేయడం చేత కదా ఆడికి. ఆ చేతగాకనే బయటకు వచ్చి పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత భారం వచ్చేసింది, నేను ఒక్కని వెళ్ళిపోతాను బాబు నరకానికి, నాతో పాటు కొంతమంది తీసుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ భారంతోనే పని చేస్తున్నాడు తెలుసా మీకు. మరి ఎవరు కూడా పని చేయంత కరెక్ట్గా ఆడు పని చేస్తున్నాడు. అలాంటి వాడు కూడా దేవుడి సన్నిధికి వచ్చేసే. ఇప్పుడు చెప్పు, అపవాది నువ్వు ఒకటేనా మందిరానికి రావడం విషయంలో? ఒకటేనా? కాకూడదు కదా, అవునా కదా? హల్లెలూయా. అపవాది కూడా వచ్చేస్తున్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చేస్తున్నాడు మందిరానికి. నువ్వు వత్తలో పెద్ద విశేషం లేదు. అయితే నువ్వు మందిరానికి వత్తమే కాదు, నువ్వు దేవుళ్ళు ఉండటమే కాదు, నీలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. నీలో దేవుడు ఉండాలి. నీలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నటువంటి సంఘమో లేక నీ చేస్తున్న ప్రార్థన, నీ విశ్వాసమో కరెక్ట్. నీ భక్తి జీవితం అనేది దేవుళ్ళు నిలబడుతుంది. లేకపోతే వెళ్తావు, కూర్చుంటావు, పాటలు పాడతారు, పాస్టర్ గారు ప్రసంగం చెప్తాడు, తిరిగి లేచి వెళ్ళిపోతావు. నీలో ఏది కార్యసిద్ధి, నీలో ఏది ప్రతిఫలము, నీలో ఏది దేవుని కార్యము? హల్లెలూయా. భోజనములో కూర్చున్నాడు అపవాది పట్టిన సాతాను. నేను అంటున్నాను 24/7 కాకపోయినా, అంటే 24 గంటలు యేసుప్రభు వారి వెనకాలే తిరగకపోయినా మ్యాక్సిమం యేసుప్రభు వారితో ఉంటారుగా శిష్యులు అన్నాక, అవునా కదండి? మ్యాక్సిమం యేసుప్రభు వారితో ఉంటారు. అలాంటి వాడిని మోసపరచడానికి పెద్ద టైం పట్ల అపవాదికి. నువ్వెంత? మనం ఎంత? మనం చేసే ప్రార్థనలు ఎంత? మన విశ్వాసం ఎంత? చూడండి 25:10 మత్తయి సువార్త 25:10. ఒక నిమిషం, అక్కడ కాదు 26:14. హల్లెలూయా. అడిగింది ఎవరు అడిగింది? యూదా. ఎక్కడ వాడు? దేవునితో పాటు ఉండాల్సిన వాడు, దేవునితో పాటు తిరిగేవాడు, దేవునితో పాటు తినేవాడు. ఏం పోయే కాలం వచ్చేసింది. ఎప్పుడు చూడండి అబ్బా, ఏమండి, ఎప్పుడు చూడండి అబ్బా. అసలు ఎంత అద్భుతం! యేసుప్రభు అరణ్యంలో అంతమందిని కూర్చోబెట్టి ఈజీగా అందరికి వడ్డించేశాడే. అంతకంటే పెద్ద అద్భుతమా ఇది? వాళ్ళు ఇస్తాన డబ్బు, అవునా కాదా? 5,000 మందికి ఉండాలంటే ఎంత కావాలి అసలు? అలాంటిది చిన్న ప్రార్థన చేసేసాడు.